సో ఈ టీజర్ అండ్ ట్రైలర్స్ లో చూసినప్పుడు తన మ్యారేజ్ కోసం ఇది ఇంతలా ఉండాలి ఇలా ఉండాలని చాలా చూసీగా కనిపించారు రాజు. యాక్చువల్లీ రాజు రాణి కోసం చేసే ప్రయత్నమా, రాణి రాజును పడేసే ప్రయత్నమా ఈ మూవీ అంటే ఏం చెప్తారు? మిక్స్ ఆఫ్ బోత్. అంటే ఇద్దరు సైడ్ నుంచి ఒక్కొక్క అది ఉంది. కానీ అంటే తీసే కదా, యూ కాంట్ క్లాప్ విత్ వన్ హ్యాండ్, అది సో యూ హావ్ టు క్లాప్ విత్ బోత్ ద హ్యాండ్. సో అది బోత్ రాజు రాణి ఇద్దరు కలిసి ఇది ఈ మొత్తం కథ జరిగింది అన్న. దట్స్ కూల్. సో ఈ సంక్రాంతికి తమిళ మూవీస్ తో కలిపి దాదాపు 7 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అదే టైంలో మీ చిత్రం కూడా వస్తుంది. చిరంజీవి గారి మూవీ ఉంది, ప్రభాస్ గారిది ఉంది, రవితేజ ఉంది. సో ఒక టఫ్ ఫైట్ కనిపిస్తోంది. ఇది అసలు ఆలోచించారా మీరు? అంటే నేను చాలా హ్యాపీ అండ్ ఎక్సైటెడ్, ఎందుకంటే ఆడియన్సెస్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి సెలబ్రేట్ చేయడానికి, సినిమాకి వెళ్ళడానికి. అండ్ అంటే అన్ని మంచి సినిమాస్ ఉన్నాయి. సో ఎందుకు ఒక సినిమాకి అలా వెళ్ళి, ఎందుకంటే సంక్రాంతి మన హిస్టరీలో సినిమాకి కూడా చూసారు ఆల్వేస్ ప్రతి 2-3 ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఈసారి కొంచెం ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇది ఒక మంచి విషయం, ఎందుకంటే అందరికీ ఒక సెలబ్రేట్ చేయాలి, అన్ని సినిమా సెలబ్రేట్ చేయాలి అని. సో నేను చాలా ఎక్సైటెడ్, ఎందుకంటే మా డైరెక్టర్ అనిల్ గారి సినిమా కూడా వస్తుంది ఇప్పుడు, అండ్ చిరంజీవి సార్, ప్రభాస్ గారి సినిమా కూడా వస్తుంది. సో అన్నీ ఐ థింక్ తలపతి విజయ్ గారు కూడా నేను వర్క్ చేశాను ఇందాక. అండ్ అంటే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఆల్ ది సినిమా. దట్స్ కూల్. మీ మూవీ ఎలాగో చూస్తారు, సో ఏ మూవీ చూడాలని ఎక్సైట్మెంట్ ఉంది ప్రస్తుతం? ఎందుకంటే సంక్రాంతిలో స్పెషల్ టైం ఏంటంటే, సంక్రాంతి అంటే సినిమా, సినిమా అంటే ఇది సెలబ్రేషన్. అదే అండ్ ఇండస్ట్రీకి ఇంకా ఏముంది, అది సినిమా చూస్తే మంచి సినిమా అయితే మీరు కూడా సెలబ్రేట్ చేస్తారు కదా. సో ఎగ్జాక్ట్లీ, చాలా మంది సెలవుల్లో ఉంటారు, ఇది ఒక్కటే చాలా కిక్కిచ్చే విషయం అందరికీ. అవునండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.